లో ఆయన యొక్క స్వరము ప్రజలందరూ కూడా వినిపిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా చివరి గడియలో పలికిన మాట చూడండి. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము చూడండి. ఇరవై 27 నుండి 34 వరకు కూడా మార్చి చదువుకుందాం. 27 నుండి 34 వరకు మార్చి చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఇదిగో గొడ్రాండ్లను కనని గర్భమును పాలేని స్థానిమును ధన్యులములైనవని చెప్పు దినములు వస్తున్నవి. వారు వచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన యెడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. వారు కపాలనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామని. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. పరిశుద్ధ గల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. కనికరించండి, కృప చూపించము ప్రభా. సహాయం కోరుకుంటున్నాం. అల్పుడను బలహీనుని నీ కలవర సిలువ సాటును మరుగుపరచము ప్రభా. మీరే మాకు దేవా, మీరు మాకు తోడుగా ఉండండి. నీ స్వరం మాకు అనుగ్రహించము ప్రభా. నన్ను మరుగుపరచండి. మీరే వారికి ప్రత్యక్షము కాండి, వారికి మీరే కనపడండి ప్రభా. సహాయం దయచేయండి దేవా. మీరు పలికిన మాటలు ప్రభా ఎంతో జీవం గల మాటలు తండ్రి, జ్ఞాపకం చేసుకోమని దేవా సహాయం కోరుకుంటూ సమస్తం నీకు అప్పచెప్పుకుంటూ దిన ప్రార్థన ఆలకించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన గంభీరమైన నామబట్టి స్తుతించి ప్రాణుడకు నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత అక్కడ కొంతమంది ఎవరు వెంబడిస్తూ వచ్చినారంట? గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. శిష్యులు అడిగిపోయినారు. 12 మంది శిష్యులు. స్త్రీలు మాత్రమే యేసుప్రభువు వారిని వెంబడిస్తూ వచ్చినారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమన్నాడు? యేసుప్రభువు వారితో ఒక మాట అంటూ వచ్చినాడు. యేసుప్రభువా, యేసయ్యా, నేను నీ కొరకు ప్రాణం పెడతా అన్నాడు. ఆయన అడిగిపోయిండు. చివరి వరకు కూడా శిష్యులైన వాళ్ళు వెంబడించలేని పరిస్థితులు. అందుకనే యేసుప్రభువు వారిని అనేక మంది స్త్రీలు దుఃఖించుచు వేదనతో బాధతో ఆయన వెంబడిస్తూ వచ్చినారు. ఎందుకు వెంబడించినారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఎందుకు ఈ మాట చెప్పినాడు? ఆయన ప్రాణము పెట్టడానికి, మరలా తిరిగి లేవడానికి తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకున్నట్టు వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.
పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినాడు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, శిలువ మీద ఎలడబడడానికి ఇష్టపడ్డాడు, సమాధిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ నా నిమిత్తము మీరు ఏమీ ఏడవకండి. ఎవరి కొరకు ఏడాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఎందుకు ఆ మాట చెప్పినాడు? ఈనాడు తల్లిదండ్రులు మందిరానికి వస్తే పిల్లలు ఏడుంటారు? లోకములో శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తూ ఉంటారు. శిలమాలు, త్రాగుడు, బానిసత్వం, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో. అందుకనే యేసుప్రభువు వారు ఈ మాట చెబుతూ వచ్చిన, అమ్మా మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఏడవాలి, ఎందుకు దుఃఖించాలి, ఎందుకు వేదన పొందాలంటే కొంతమంది ఏం చేస్తారంటే నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి కదా, ఒక ఆదివారం పనికి పోతే 3 ఆదివారాలు బావచ్చులే అనుకుంటాం. అని దేవుని యొక్క వాక్యము అలా ఉందా? లేదు. మీరు 6 దినములు పని చేసుకొని 7వ దినము విశ్రాంతి దినములో ప్రవేశించుడి. అందుకని యేసుప్రభువు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకొని 7వ దినాన్ని ఏం చేసినాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక ఆశీర్వాద దినములో మనం ప్రవేశిస్తే మనము కూడా, మన కుటుంబం కూడా, మన బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారు. అందుకని అమ్మలారా మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. అలానే రెండో మాట ఏం చూస్తూ వచ్చినాము మనం ఇక్కడ లాస్ట్లో చూస్తే చూడండి, యేసుప్రభువు వారు చివరి గడియలో ప్రాణము విడిచిపెట్టే సమయంలో ఏమన్నాడు ఇక్కడ? చూడండి 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ఎప్పుడిది? శిలువ మీద వేలాడబడుతూ చివరి గడియలో. అలానే మన కుటుంబంలో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఇరుగుపురు వారు, మనకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా సరే చివరి దశలో ప్రాణం ఇంకొక గంటలో, ఇంకొక 2 గంటల్లో పోయింది అన్నప్పుడు వాళ్ళ యొక్క కుమారులు, కుమార్తెలు వచ్చి ఏమడుగుతారు? పిలుస్తారు. తండ్రి కానీ తల్లి కానీ చివరి దశలో ఉన్నప్పుడు పిలిచి, అమ్మా నేను చనిపోతున్నాను కనుక పలానా వాళ్ళ కాడ నేను డబ్బులు ఇచ్చాను, పలానా కాడ మన ప్లాట్లు ఉన్నాయి, పలానా కాడ ఆస్తి ఉంది, ఇవన్నీ కూడా చివరి ప్రాణం పోయే స్థితిలో చివరిలో ఏం చేస్తారంట? దాచిపెట్టుకున్నాయి, ఎవరికన్నా ఇచ్చినవి మొత్తం కూడా వివరాలన్నీ కూడా కుమారులకు కావచ్చు, కుమార్తెలు కావచ్చు చెబుతూ ఉంటారు. కానీ యేసుప్రభువు వారు చివరి ప్రాణము పోయే సమయంలో ఏం చేస్తున్నారంట? తండ్రి, యేసు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు వెరుగులు గనక వీరిని క్షమించండి. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు చివరి క్షణాల్లో కూడా. అందుకనే యేసుప్రభువు వారు ఎలాంటి మనసు గలవాడంటే క్షమించగల మనసు గలవాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎప్పుడు? అన్నీ బాగుండప్పుడు కాదు. నీ కాడ ఒక డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఎంతో నిన్ను నష్టం చేసి, నిన్ను ఎంతో బాధ పెట్టి చివరకు నీ దగ్గరకు వస్తే నన్ను క్షమించాయా అంటే క్షమిస్తామా? క్షమించలేం. ఖచ్చితంగా క్షమించడానికి మనసే రాదు. వాడిని ఏ రకంగా కానీ, వాడికి ఆస్తి ఉందా, వాడికి ఆస్తి లేపని ఏదో రకంగా కానీ వాడి ద్వారా మనం ఆ క్రయధనం తీసుకోవాలి అంటాం. కానీ యేసుప్రభువు వారు చివరి దశలో కూడా, చివరి గడియల్లో కూడా ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. క్షమాపణ. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకుల్ని క్షమిస్తూ వచ్చినాడు. అలానే తల్లిదండ్రులు కూడా కుమారులు క్షమించినట్టు వారు ఉన్నారు. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసుకైనా సరే, దైవ సేవకులకైనా సరే, సంఘ పెద్దలకైనా సరే, ఎవరికైనా సరే ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి అక్క. ఏం చేయాలి? క్షమించాల. క్షమిస్తామా? క్షమించలేం.
అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. మీరు ఆ మనసు కలిగి లేకపోతే మీరు నా బిడ్డలు కాలేరు. మీరు ఆ మనసు లేకపోతే నా రాజ్యంలోనికి మీరు రాలేరు. ఆ మనసు కలిగి ఉండడం బట్టే యేసుప్రభువారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే యేసుప్రభువారు క్షమిస్తూ వచ్చినాడు. ఎవరు క్షమించినాడు? చూడండి 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇదిగో యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. చాలు. ఏం చెప్పాడు? ఆయన స్వరముతో, ఆయన నోటితో ఏం చెప్పాడంట? సహోదరుడా నీవు ధైర్యముగా ఉండుము. మొట్టమొదటిగా ఒక వ్యాధి వచ్చినప్పుడైనా సరే, ఒక బాధ వచ్చినప్పుడైనా సరే, ఒక శోధన వచ్చినప్పుడైనా సరే, ఒక కరువు వచ్చినప్పుడైనా సరే, ఒక కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడైనా సరే, ఎవరైనా సరే దేవుని యొక్క ప్రజలు ఎలా ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యం చెడిపోయింది అనుకోండి. కరోనా టైంలో కొంతమంది అధైర్యపడే చచ్చిపోయారు. కొంతమంది జలుబు వచ్చింది, దగ్గు వచ్చిందంటేనే అమ్మో నాకు కరోనా వచ్చింది అని భయపడి చచ్చిపోయినారు. కొంతమంది ధనవంతులు, ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది భయపడి చచ్చిపోయినారు. అయితే యేసుప్రభువారు ఒక్క మాట అంటూ వచ్చినాడు. ఏమన్నాడు? యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము. చాలు. మొట్టమొదటి కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ, వ్యాధి వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ దేవుని ప్రజలేటి మనం కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే ధైర్యంగా ఉండాలి. యేసుప్రభువారు నన్ను బాగు చేస్తాడు, యేసుప్రభువారు నన్ను క్షమిస్తాడు, యేసుప్రభువారు నన్ను కనికరిస్తాడు అని విశ్వాసంతో ధైర్యం కలిగి ఆయన వైపు చూడాలి. అందుకని యేసుప్రభువారు నోటి మాటతోనే ఆయన స్వరం వినిపిస్తూ వచ్చినాడు. చదువమ్మా. కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. చాలు. ఎవరితో చెప్పాడంట? ఆయన చుట్టూరు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, పక్షవాయు గలవాడిని తీసుకొచ్చినారు, యేసుప్రభువారు స్వస్థపరుస్తాడు, గొప్ప విశ్వాసంతో వచ్చినారు, గొప్ప నిరీక్షణతో వచ్చినారు. యేసుప్రభువారు చూసింది ఏంటంటే ఆ వ్యక్తిలో డబ్బులు, బంగారము, ధనము, ఐశ్వర్యము, ఘనత అన్నీ కూడా చూడలా. ఏం చూసినాడు? అతనిలో ఏం కనపడది? విశ్వాసం కనపడది. కనుక నీలో విశ్వాసాన్ని ప్రభు చూస్తాడు. అందుకనే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటి వాడు. అందుకని ప్రియులారా, చూడండి ఇక్కడ ఏమన్నాడు? ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడిను అని పక్షవాయు గలవానితో చెప్పాను. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. కనుక యేసుప్రభువారు భూమి మీద బ్రతికున్న దినాలలో అదే క్షమాపణ, పాపములో ఉన్నటి వారిని, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నటి వారిని తన నోటి మాట ద్వారా క్షమిస్తూ వచ్చినాడు. వారి విశ్వాసాన్ని చూస్తూ వచ్చినాడు. అందుకని లూకాసు వార్తలో మనం చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం. అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారునని
అనిపించుకొనుటకు యోగుడును కానెను. చదువు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త్ర వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలు. ఇక్కడ తండ్రి మనకు తెలిసి ఈ యొక్క మ్యాటర్ అంతా కూడా తెలుసు. ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏం చేసినాడంట, తన తండ్రి ఆస్తిలో తనకు వచ్చే భాగం తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి పాడైపోయి దుష్టత్వంలో జీవించి పందులు తినే పొట్టుకు దిగజారిపోతూ వచ్చినాడు. అయితే తండ్రిని గుర్తు తీసుకొచ్చుకొని తండ్రి దగ్గరకు వచ్చి ఏమన్నాడంట, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చాలు. ఈ క్షమాపణ అనేది ఎవరు కలిగి ఉన్నారంటే తండ్రి కుమారుడు పట్ల కలిగి ఉన్నాడు. ఇది గొప్ప యొక్క ఆధిక్యత. ఇది తృణీకరించలేదు, త్రోసివేయలేదు, నెట్టివేయలేదు. ఇక నువ్వు నా కుమారుడు కాదులే అనలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పోయిన గుడ్ ఫ్రైడే నుండి ఇప్పటి వరకు కూడా, అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా మనలో ఒక్క పాపం కూడా లేదంటవా? పాపం ఉందంటవా లేదంట? చూపుల ద్వారా, మాటల ద్వారా, నడక ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఒక్కటన్నా ఖచ్చితంగా ఉన్నాయి. మీలో లేవేమో కానీ నాలో అయితే ఉన్నాయి. నేను దౌర్భాగ్యుడును. అయితే ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చినాడో తండ్రి ఏం చేసినాడంట, కౌగిలించుకొని కుమారుని ముద్దు పెట్టుకొని క్షమిస్తూ వచ్చినాడు. అలానే ఈ క్షమాపణ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి గడియలో కూడా అదే మనసు కలిగినట్టు వాడు క్షమిస్తూ వచ్చినాడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు వెరుగురు గనక వీరిని క్షమించుడి. చూసినట్లయితే రెండో మాట చూద్దాము. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. రెండో అనుభవం చూడండి, మార్కు సువార్త. ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అనుభవం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము చూడండి 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. చాలు. ఎవరితో చెబుతున్నాడు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి 2వ వచనం చదవండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుగుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూసి. చాలు. ఎవరంటే రెండో వ్యక్తి పక్షవాయు గలవాటి వాడు. ఎంతమంది మోసుకొని వచ్చారంట? 4 మోసుకొని వచ్చి ఉన్నారు. యేసుప్రభువారు వారి ఇంట్లో ఉన్నాడు. ఆయనకు అడిగిపోతే బాగు చేస్తాడు, ఆయనకు అడిగిపోతే స్వస్థత పొందుతాము. ఎంతోమంది ఈనాడు విశ్వాసముతో దేవుని మందిరానికి వస్తారు, విశ్వాసముతోనే బాగుపడతారు, విశ్వాసముతోనే స్థిరపరచబడతా ఉంటారు. కానీ ఈ యొక్క మరి ఇంటిలోకి రావడానికి స్థలం లేనప్పుడు కూడా వారు ఏం చేశారంట, ఆ ఇంటి యొక్క పైకప్పు తీసి ఆ తాళ్ళుతో ఆ మంచాన్ని 4 పట్టుకొని ఆయన ఉన్న మధ్యలోకి ఆయన కాడికి దింపుతూ వచ్చినారు. ఏం చూసినాడు? ఎవరిని చూసినాడు? ఆ ఇంటిలో కూర్చున్నట్టు వారందరిని చూసినాడా? వాళ్ళ వైపు చూడలా. ఎవరి వైపు చూసినాడు? ఆ పక్షవాయు గలవాడిని ఆ మంచంలో దింపినప్పుడు వారి విశ్వాసం వారి వైపునే చూస్తూ వచ్చినాడు. ఏముంది? ఎలా వచ్చారంట?
విశ్వాసముతో వచ్చినారు. ఎప్పుడైతే ఆ విశ్వాసముతో వచ్చినారో యేసుప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయు గల వానితో చెప్పానో చాలు. ఎప్పుడైతే ఏమన్నా ముట్టాడా? యేసుప్రభువు దగ్గర పోయి ముట్టాడా? ముట్లా. మాటే, ఆయన స్వరము, ఆయన పలుకు ద్వారానే స్వస్థత ఉంది. అందుకని ఆయన వాక్కు ఎలాంటిదంటే నిత్యజీవం గల మాటలు. ఆయన మాట, నోటి నుంచి వచ్చిన మాట నిత్యజీవం గల మాట. ఆయన మాటలో ఏముందంటే శక్తి ఉంది. ఆయన మాటలో ఏముందంటే వెలుగుంది. ఆయన మాటలో ఏముందంటే అంధకార చీకటి శక్తులను కూడా తీసివే యొక్క పారదుల యొక్క శక్తి ఆయన మాటలో ఉంది. మూడవదిగా చూస్తే చూడండి, మూడవదిగా లూకాసు వార్త 5వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయు గల వాణిని చూసి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్ళేనో చాలు. ఏం చేశాడంట? తన పనుకొని వచ్చిన మంచం తీసుకొని ఏం చేసినాడంట? అందరూ చూస్తూ ఉండగానే మంచిగా లేచినాడు, క్షమించబడ్డాడు, స్వస్థత పొందుతూ వచ్చినాడు. తన మంచం తాను ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఆశ్చర్యపోతూ ఉన్నారు. అరే, ఎన్ని సంవత్సరాలు తను మంచంలో పడి పక్షవాయు వచ్చి పక్షవాతంతో ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు గడుతూ వచ్చినాయి. కానీ యేసు వైపు చూసి, యేసు ప్రభువారు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువారు యందు విశ్వాసం ఉంచుడు ద్వారా తన మంచము తను ఎత్తుకొని అందరూ చూస్తూ ఉంటే నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మహిమపరుస్తూ వచ్చినారు. అందుకని ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించుడి. క్షమాపణ. ఎవరినెవరు క్షమించాడంట? యేసు వారు విశ్వాసాన్ని చూసినాడు, పక్షవాయు గలవాడిని. రెండవదిగా యేసు వారి విశ్వాసం చూసినాడు. ఎవరిని? పక్షవాయువులు మంచంలో పడుకొని పెట్టిన తీసుకొచ్చిన దింపిన వ్యక్తిని చూసినాడు. మూడవదిగా యేసు వారి విశ్వాసాన్ని చూసినాడు. ఎవరు? తండ్రి, కుమారుడు తప్పిపోయినప్పుడు, దుర్వ్యాపారం చేసి నష్టపోయినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు? కుమారుని కౌగిలించుకొని క్షమిస్తూ వచ్చినాడు. నాలుగవదిగా చూస్తే చూడండి, కీర్తన గ్రంథము 130. కీర్తన గ్రంథము 130 చూడండి. కీర్తన గ్రంథము 130 క్షమాపణ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షమాపణతో ఎన్ని అద్భుత కార్యాలు విశ్వాసాన్ని బట్టి చేస్తూ వచ్చినాడంటే చూడండి. 130వ కీర్తన 4వ వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకను చాలు. ఎవరి దగ్గర? ఈ లోకముల అధికారుల దగ్గర పోతే క్షమిస్తారా? క్షమాపణ లేదు. ఈ లోకంలో మంచి స్నేహితుల దగ్గర పోయినా కూడా నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే క్షమించలేడు. ఎవరి దగ్గర ఉందంట క్షమాపణ? నీ యొద్దనే ఉన్నది, ఆయన యొద్దనే ఉన్నది. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా ఏమంటున్నాడు? క్షమిస్తాను, రాండి సమస్త జనులారా నా ఎందుకు రాండి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? పాపం చేసిన వ్యక్తి, అపరాధం చేసిన వ్యక్తిని మనం ఏం చేస్తామంటే, నువ్వు ఈ మందిరానికి రావడానికి లేదు అంటామా? ఒక దొంగతనం చేస్తే మందిరంలో ఒక పాపం చేస్తే వాడిని క్షమించి మనం చేర్చుకుంటామా? వీడు పనికిమాలోడురా, వీడు దొంగరా, వీడు వ్యభిచారిరా, ఏం చేస్తాం? త్రోసివేస్తాం. నువ్వు మా మందిరానికి రావద్దంటాం. కానీ యేసుప్రభువారు ఏమన్నాడు? వారి విశ్వాసాన్ని చూసినాడు. వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి. ఎప్పుడైతే పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు వచ్చినాడో
తనలో విశ్వాసాన్ని చూసినాడు. ప్రతి వ్యక్తిలో ఒక కోణము చూస్తే మంచితనం ఉంటుంది. మనకి ఏం కావాలంటే ఆ వ్యక్తిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఏం కావాలి, ఏం చూడాలి ఆ మనిషిలో? ఏం చూడాలి? మంచినే చూడాలి. చెడును చూసి ఆ మనిషిని మనం దూరం చేసుకుంటే ఆ మనిషి ఇంకా శత్రువుగానే ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఎప్పుడైతే చెడు కొంచెం కనపడినప్పుడు మనం ఎప్పుడైతే ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటామో, ఆ క్రీస్తు ప్రేమ మనం ఎప్పుడైతే చూపిస్తామో, ఆ కీడులో నుండి, ఆ శాపగ్రస్తమైన జీవితంలో నుండి మరలి అతను కూడా బాగుపడతాడు. అందుకని యేసుప్రభువు వారు ఏం చూసినాడు? వారి విశ్వాసమును చూస్తూ వచ్చినాడు. చూసి ఏం చేసినాడు? క్షమిస్తూ వచ్చినాడు. అందుకని దావీదు మహారాజు కూడా అంటున్నాడు ఇక్కడ, చూడండి ఏమన్నాడంట, ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును చాలు. ఎప్పుడైతే యేసుప్రభువు వారి యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన దగ్గర మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న ఏమైనా తప్పిదములు ఉన్నప్పటికీ ఆయన పాదాల దగ్గర పడితే ఏం చేస్తాడంట? క్షమిస్తాడా లేకపోతే తురోసివేస్తాడా? క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు ఆయన. ఎవరిని కూడా తురోసివేయలేదు ఆయన. ఎంతమంది యేసుప్రభువు వారిని ఉమ్మేసినారు, యేసుప్రభువు వారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు గుద్దులు గుద్దినారు, అని నిన్ను కొట్టింది ఎవరో కనుక్కోమన్నారు, హేళన చేస్తూ వచ్చినారు. అయినప్పటికీ యేసుప్రభువు వారు ఏమన్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు క్షమించండి. తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఆయన క్షమాపణ క్షమించకపోతే ఆయన కోపం ఉంచుకొని ఆయన వీళ్ళందరి మీద అసూయపడితే, తండ్రికి మొరపెడితే ఏం చేస్తాడు? గొప్ప సైన్యం వచ్చి పోరాటం చేసేది. కానీ అది కాదు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చింది లేఖనాలు నెరవేర్చబడటానికి. అందుకని భూమి మీదకి వచ్చింది ఏంటంటే మనిషి కుమారుడికి పాపములు క్షమించడానికి అధికారం తండ్రి ఇచ్చినాడు. తండ్రి చిత్తం నెరవేరుస్తూ వచ్చినాడు. అందుకని చూస్తే చూడండి, ఎబ్రీయులు రాసిన పత్రిక చూడండి 9వ అధ్యాయం. ఎబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్తము వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవనియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును చాలు. ఎలాగా? పాపము క్షమించాలంటే ఏం చేయాలా? పాపం పోవాలంటే ఏం చేయాలి? రక్తము. ఏ రక్తము? కోడెల రక్తము, పొటేలు రక్తం ద్వారా మన పాపాలు పోతాయా? పావు. ఏ రక్తం ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మన పాపాలన్నీ కూడా క్షమించడానికి విడుదల ఉంది. ఆ రక్తం ద్వారానే నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గల దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన రక్తం అంతా కూడా కలవరి శిలువలో కారుస్తూ వచ్చినాడు. ఆయన రక్తం ద్వారానే నీకు నాకు విమోచన ఉన్నది. అందుకని క్షమిస్తూ వచ్చినాడు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు వేరుగురు కనుక వీరిని క్షమించండి. రెండో మాటలుగా మనం చూస్తే, రెండో మాట ఏమలుగుతూ వచ్చినాడు చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయము చూడండి, రెండో మాట. లోకాసు వార్త 23వ అధ్యాయము చూడండి, 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చాలు. ఎవరంటేనా? ఎవరండి వీళ్ళు? కుడివైపున ఎడమవైపున సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అన్నమాట. భయంకరమైన నేరస్తులు. ఒకడంటున్నాడు, ఏమన్నాడు? నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే ఎన్నో రకరకాలుగా వర్ణిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక దొంగ ఏమంటున్నాడంట? 41లో ఉంది చూడండి. మనకైతే ఇది న్యాయమే. ఎందుకు అంటున్నాడు? ఇది మనం తప్పు చేసాము గనక, పాపం చేసాము గనక ఈ శిక్షకు తగినది పట్టినట్టు మనం శిక్ష అనుభవించాల్సినట్టు వాళ్ళము. కానీ ఈయన ఏ పాపము చేయలే. చూడండి, దొంగలు తెలుసుకున్నారు. అధికారులు తెలుసుకున్నారా?
అధికారులు తెలుసుకోలేకపోతున్నారు వచ్చినారు. ఈ దొంగ గ్రహించి ఏమన్నాడంట, ఒకటే ఒక్క మాట అంటున్నాడు చూడండి. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తాను. చూడండి, పరలోకము ఎట్లా వచ్చింది? పరదేశి, ఆ పరలోక రాజ్యము, ఆ మోక్ష మార్గము, ఆ శిలువమైన దొంగ అయా ఆకాశము తట్టు చూడటానికి కూడా ధైర్యమజాలకు ఏం చేసినాడంటే రొమ్ములు కొట్టుకుంటూ వచ్చినాయి. నేను పాపిని, నా పాపము క్షమించు అయా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాయా అన్నప్పుడు, నేడు పరదేశంలో నీవు నాతో కూడా ఉందువుగాక క్షమిస్తూ వచ్చినాడు. అందుకని ప్రియులారా, ఆ పరలోకం అంటే మనం బాప్తీసం తీసుకున్నంత మాత్రాన, ఏదో బాప్తీసం తీసుకున్న మాత్రాన్ని పరలోక రాజ్యం పోతామని కాదు. ఎప్పటి వరకు అంట? ఆరంభము నుండి అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు ఆరంభంలో బాగానే ఉంటాం, మనం ఎంతో ప్రేమిస్తాం, ఎంతో పరిచయం చేస్తాం, ఎంతో హ్యాపీ, ఎంతో వెంబడిస్తూ ఉంటాం. కానీ ఉండే కొద్ది ఏమైంది? చల్లారిపోతూ ఉంటుంది. చల్లారిపోయి ఏందక్క ఇలా మందిర, ఏమోలక్క, ఏమోలేనా ఇలా ఏందన్న మందిర, ఏమోలేనా ఏంది మనసులో ఏదో పెట్టుకొని ఏమోలే వస్తాం లెక్క పోతాంలే. కనుక అంతవరకు అదే ప్రేమ, అంతవరకు అదే యేసుప్రభువు చూపించాడా లేదా? పుట్టిన కానించి సిలువ మీద ప్రాణం పెట్టేంతవరకు కూడా అదే ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమలో మార్పు ఉందా? మార్పు లేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన చూపులో మార్పు లేదు, ఆయన తలంపుల్లో మార్పు లేదు, ఆయన ఊహల్లో మార్పు లేదు, ఆయన నడకలో మార్పు, ఈ మార్పు లేని దేవుడు ఆయన. అందుకని చూసినట్లయితే ప్రియులారా, రెండో మాటలు మనము ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక మాట ఉంది చూడండి. యోహాను భక్తుడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథము ఇక్కడ మనము ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోకములో మనము జీవించినంత కాలము ఈ లోకములో మనం జయిస్తే జయించినట్టు వారికి ఏముందంట చూడండి. 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అంటే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అక్కడ, నేను వాటిని తినడానికి మీకు అనుమతిస్తా. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించి తండ్రి కుడిపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. అందుకని యేసుప్రభువు వారు కూడా ఏమంటున్నాడంటే, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను కనుక మీరు మెలుగు కలిగి నా యొక్క లైన్లోనే మీరు రావాలి. అంటే జయించాలి. లోకాన్ని జయించాలంటే చాలా కష్టం. యేసుప్రభువు వారు కూడా లోకాన్ని జయించడానికి ఎంతో అవమానపరచబడుతూ వచ్చినాడు. ఎంతో ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన ప్రేమ, ఆయన కనికరము మనము నేర్చుకుంటూ పోతూ ఉండాలి. నేర్చుకుంటూ పోతాం. ఈ పరుగు పందెం అన్నమాట. ఈ క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితం ఏంటంటే ఒక్కరోజు, ఒక నెల, ఒక 4 నెలలు, 5 నెలలు ఉండిపోయేది కాదు. ఈ భూమి మీద ఉన్నంత కాలము, మనం ఎత్తబడేంత కాలము, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకుంటూ, క్షమించమని కోరుకుంటూ, సరి చేసుకుంటూ, కడగబడుతూ, దినదినము నూతనపరచబడుతూ, దినదినము నడుచుకుంటూ పోవాలి. పరుగు 10 మంది ఉరుగుల పందాలు పెడితే 10 మంది ఉరుగుతారు. ఎంతమంది గెలుస్తారు? ఫస్ట్ ప్రైజ్ 10 మందికి వస్తాయా? రావు, ఒక్కడే. అంటే ఇది ఎలాంటిదంటే క్రైస్తవ జీవితం యొక్క విశ్వాస యాత్ర ఎలాంటిదంటే విశ్వాసంతో పరిగెత్తాలి. అందుకని పౌలు గారు ఏమన్నాడు? నేను విశ్వాసముతో చెప్పండి, విశ్వాసముతో నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించితిని. అంటే చివరి వరకు కూడా అదే పరుగులో వెళ్తూ వచ్చినాడు. అందుకని ఇక్కడ 6వ వచనం చదవండి. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను.
ఆ, ఆ, ఆ. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపని చాలు. దేవుని పరదేశములో ఉన్న ఏముండే ఆడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి జీవవృక్ష ఫలాలు? ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా, పరలోకంలో ఉన్నాయా? భూమి మీద కూడా ఉన్నాయి. ఏడున్నాయి? భూమి మీద ఏదో తోటలో ఉండయా లేవా? ఈ పాపం చేసిన దాన్ని బట్టి వీళ్ళు కూడా మళ్ళీ ఆ ఫలాలు కూడా తిని ఇక్కడే ఇంకా స్థిరపడతారేమో అని దేవుడు, యెహోవా అయిన దేవుడు ఏం చేసినాడు? వారిని ఎల్లగొట్టి వాటి చుట్టూరు కూడా ఎవరు కావులు పెట్టినారు? మనుషులు కావులు పెట్టాడు అనుకో. ఏదో వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ చేసుకొని చిన్నగా పోయి చచ్చిపోకుండా, అరే నాయన నీకు 10,000 ఇస్తాలేరా, ఒక్క పొండు ఇరా, ఒక్క పొండు ఇస్తే చాలు, లేకపోతే సగం కోసి ఇరా, సగం నువ్వు తిన్న సగం నాకు ఇరా. ఏదైనా ఒక పని కావాలంటే ఆఫీసర్ గాడికి పోయి ఏం చేద్దాం? అరే నాయన నీకు 10,000 ఇస్తా కానీ, విశ్వాసులు కూడా నీకు 10,000 ఇస్తా కానీ నువ్వు 10,000 తీసుకొని నాకు వాటి మీద సంతకం పెట్టు చాలు. చూడండి, కనుక జీవవృక్ష ఫలాలు ఎవరికి ఇస్తాడంటే దేవుడు జయించినటి వారికి. జయించినటి వారు లోకాన్ని జయించాలి, లోకమును జయించాలి. జయించినటి వారు మాత్రమే ఆ జీవవృక్ష ఫలాలు భుజింపునిస్తాను. జయించలేకపోతే ఎక్కడికి పోతావు? ఆ ఫలాలు భుజింపడానికి, తీసుకోవడానికి అధికారం ఉండదు. అందుకని ప్రియులారా, ఈ రెండవ మాటలో మనం ఏం కలిగి ఉండాలంటే, ప్రభు వచ్చేంతవరకు కూడా మనము విశ్వాసంతో ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకము శ్రమలు వెనదవిని కావు. అందుకనే ప్రవీణ్ గారిని కూడా ఏం చేసినారు? సత్యాన్ని బోధించినాడు, సత్యం కొరకు నిలబడ్డాడు. ఎప్పుడంటే నిన్నగాక మొన్న, ఏ వారం? మంగళవారం, ఇవాళ బుధవారం, శుక్రవారం, గురువారం, బుధవారం వాళ్ళు అంతకుముందు మొత్తం కూడా పండితులందరూ కూడా కూర్చొని చర్చ చేసుకొని కోర్టులో వాదించే రోజు అనమాట. అయితే ఒక డేట్ పెట్టుకున్నారు. ఎప్పుడో 2 నెలల క్రితం పెట్టుకున్నారు. ఆ రోజు మంగళవారం, బుధవారం, ఆ రోజు కోర్టులో వాదన. ఎందుకంటే ప్రపంచం యావత్తు మొత్తం కూడా ఒకే కులం ఉండాలి, ఒకటే ఉండాలి అనే నిర్ణయమైన పోరాడటానికి అనేకులు లాయర్లను పెట్టుకొని అనేకుల్ని సిద్ధపరుచుకొని పలానా డేటు అని చూసుకొని సిద్ధపరుచుకొని చేస్తే ప్రవీణ్ గారు ఒకటే ఒక మాట అంటూ వచ్చినాడు. ఎవరిని కూడా నేను లాయర్ను పెట్టుకోను, నేనే వాదిస్తాను, నేనే నా వాదన, నా యొక్క క్రైస్తవ యొక్క పక్షంగా నేనే నిలబడి వాదిస్తాను అని అతనొక్కడే నిలబడతానని పేరిచ్చినాడు. వీళ్ళందరూ కూడా ఏం చేసినారంటే, ఇతన్ని జయించడానికి ఎవడి వల్ల కూడా కాల, ఇతనికి సమాధానం చెప్పడానికి, ఇతని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఏది కూడా ఎవరు కూడా లేదు. అయితే ఇతడు నిలబడితే జయిస్తాడు, ఇతడు నిలబడితే మనం ఓడిపోతాము అనేసి టార్గెట్ చేసుకొని పెద్దవాళ్ళ చేతులు ఉన్నాయన్నమాట. కనుక అతన్ని ఏం చేసినారు? చంపేసినారు. అందుకనే మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడ్డాడు. ఇతడుంటే మనని అందరు మారిపోతున్నారు యూదులు. అందుకని కుట్ర చేసి యేసుప్రభువుని ఏ రీతిగా సిలువేసినారో అతను కూడా టార్గెట్ చేసి, ఇతడు ఒక్కడు లేకపోతే మనకి ఎదిరించేవాడు ఎవడు లేడుగా అని లేపేసినారు. కనుక ఆయనకు జయ జీవితం ఉన్నది. కనుక వాళ్ళ కుటుంబం, వారి యొక్క భార్య బిడ్డలు, 2 కుమార్తెలు ఏం చేసినారంటే ఒక్కటే ఒక మాట చెప్పారు. ఆయన పని ముగించబడింది, ప్రభు పిలుచుకున్నాడు. ఆ ప్రభు వాళ్ళ యాసిలింట ఎవరైనా చంపేసి ఉంటే వారిని కూడా మేము క్షమిస్తున్నాము అని చెప్తూ వచ్చిన. చూడండి, హృదయాంతరంగంలో నుండి వేదన, దుఃఖం, బాధ. అందుకని వారి విశ్వాసాన్ని చూసినాడు యేసుప్రభువారు. నేడు పరదేశంలో నీవు నాతో పాటు ఉంటావు. కనుక ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే ఏదో అల్లాటప్పది కాదు. ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండి, ఇంటి దగ్గర కుళాయిలకు అడిగిపోయినప్పుడు తెపాల బగలు కొట్టుకునేది కాదు. ఏం చేస్తారు? జయిస్తామా? లైన్లో నిలబడితే అమ్మ ఇంటికాడ ఒక నీళ్ళు ముఖ్యం అవసరమైన ఒక బిందె పట్టుకొని పో లైన్లో పో, ఇప్పుడు ముందు వచ్చి నువ్వు లైన్లో పెడతా, మేము పొద్దున్న నుంచి ఉన్నాం అంటాం. కానీ జయించాలంటే, లోకాన్ని జయించాలంటే చాలా కష్టం. లోకములో మనం ఉన్నాం. అందుకని తామర పుష్పము
చెరువులో నీళ్ళల్లో ఉంటుంది, మురికి కంపు కొట్టి నీళ్ళలోనే ఉంటుంది. కానీ దాని యొక్క వైభవము, దాని యొక్క సువాసన, దాని యొక్క అందము మీద కొంచెం నీళ్ళు పోసినా కూడా ఉంచుకుంటుందా? ఉంచుకోదు. కనుక మనం క్రైస్తవులుగా జీవించినట్టు మన జీవితము లోకమంతా కూడా పాపంతోనే ఉంది, అన్యాయము, అక్రము. కానీ మనం ఎలా ఉండాలంటే ఒక జ్యోతి వలె ఉండాలి, ఒక జ్యోతి వలె ఉండాలి. ఎందుకు చెబుతున్నానంటే ఇంత ఖచ్చితంగా ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే, యేసుప్రభువారు అంటే నేను కూడా ఇష్టపడేవాడిని కాదు. యేసుప్రభువారు మన దేవుడు కాదు, నా దేవుడు కాదు, నాకు అవసరమే లేదన్న. ఇట్లా సంచులు వేసుకొని వచ్చే వాళ్ళని చూస్తే ఎగతాళి చేసిన. మాది ఆంధ్ర, గుంటూరు జిల్లా, పిడుగురాల మాది. అయితే మేము హిందువులు దర్జీలు అనమాట. దర్జీ అంటే మీకు అర్థమైందో లేదో, కత్తెర మిషన్ కుట్టేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు అనమాట. అయితే మా పెదనాన్నోళ్ళు ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు పోయినా కూడా, ఎప్పుడు చెప్పినా కూడా ఇదే మాటలు చెబుతూ ఉండేవారు. నేనేమనుకునేవాడిని అంటే, ఈయన యేసుప్రభువారు తెల్లోళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, మన దేవుడు కాదు, నాకు అవసరం లేదని ఎగతాళి చేసినట్టు వారు, తిరుగుబాటు చేసినట్టు వాడిని. కానీ కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని తన కుమారుడుగా అంగీకరించినాడు. నా పాపాలు క్షమించవలసి వచ్చినాయి. అలానే క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు ఆయన. ఎంత ఘోర పాపినైనా సరే క్షమించినాడు, ఎంతో ఘోర పాపిని. అయితే క్షమించి ఆయన రక్తంలో నా పాపాలను కూడా కడిగి వేసినాడు. ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన పని కొరకు, ఆయన సేవ కొరకు పిలుస్తూ వచ్చినాడు. కనుక ఆయన ఎమ్మడించినట్టు జీవితము, ఆయన ఎమ్మడిస్తూ వచ్చిన యొక్క అనుభవం, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల ఎంతో చేసినాడు. అందుకని మనము ఆయనకి ఎలా ఉండాలంటే ఒక జ్యోతుల వలె ఉండాలి. నిలబడి శ్రమ వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే నిలబడాలి. అందుకని పేతురు ఏమన్నాడు? ఒక చిన్నది చూసి ఏమన్నది, నీవు కూడా ఆయనతో పాటు ఉన్నవాడు కదా అంటే ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ముందుగానే చెప్పినాడు, అందరు హృదయాంతరం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు నన్ను గురించి ముమ్మారు అబద్ధం ఆడతావు పేతురు అంటే, లేదు ప్రభా, ఏంది వాళ్ళకి నన్ను ఏమనుకున్నావు నువ్వు? నేను అన్నిటికీ నిలబడతా, అన్నిటికి ముందే వస్తా. లేదు ప్రభా. సరేలే. మనుషులు సాక్ష్యం పెట్టలా. ఎవరిని సాక్ష్యం పెట్టిండు? కోడిపుంజు 3 సార్లు ఎప్పుడైతే అబద్ధం ఆడిండో ఎమ్మటే ఎవరన్నా బలకమన్నారా? కోడి కుక్కురుకు అని 3 సార్లు కూసింది. చూడండి ప్రియులారా, కనుక జయించు వారికి ఏమున్నాయంట? జీవవృక్ష ఫలాలు తిననిత్తును. అందుకని ఇంకో మాట చూసుకుందాం. చూడండి 2వ మాటలో చూడండి ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము చూడండి 26వ వచనం. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడిను. మనుషులు ఒకసారి మృతి పొందవలనని నిర్ణయింపబడిను. అటు తర్వాత తీర్పును జరుగును. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకసారి ఆ కలవరి శిలువ మీద ప్రాణం పెడుతూ వచ్చినాడు. ప్రాణం పెట్టి ప్రాణం పోయే ముందు ప్రజలందరినీ కూడా, అక్కడ ఉన్నటి వారందరిని కూడా క్షమిస్తూ తన ప్రాణాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే మూడో మాటలో చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అందుకు వారు, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని
తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. నిజమైన కుమారుని యేసుప్రభువారు తన కుమారుని మరియకు అప్పగిస్తూ వచ్చినాడు. ఎన్నో మాట ఇది? 3వ మాట. 4వ మాట చూడండి. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము చూడండి. 46వ వచనం. ఇంచుమించు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని అర్థము. చాలు. ఎన్నో మాట ఇది? 4వ మాట. కనుక చివర ప్రాణం అప్పగిస్తూ వచ్చినాడు. కనుక ఇంకా 3 ఎన్ని మాటలు ఉన్నాయి? ఇంకా 3 మాటలు ఉన్నాయి. 3 మాటలు చెబితే 3 అయిద్ది అన్నమాట. కనుక దేవుడు సమాప్తము అప్పగించుకొని తన తండ్రికి తన ప్రాణాన్ని తన సమస్తం కూడా అప్పగించుకొని సమాప్తం ముగిస్తూ వచ్చినాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను కూడా నీలో నాలో కూడా చూసేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం. కనుక యేసుప్రభువారు భూమి మీదకి వచ్చి శ్రమలు పడుతూ వచ్చినాడు, నిందలు అవమానాలు పొందుతూ వచ్చినాడు. అలానే దేవుని యొక్క బిడ్డలైన మనము కూడా క్రీస్తు పక్షముగా నిలబడేటి వారముగా ఉండాలి. ఇప్పుడు కొన్ని దినాలు ఇంకా ముందు దినాల్లో వస్తాయి. యేసుప్రభువారు నమ్ముకుంటే, యేసుప్రభువారు చర్చికి పోతే, యేసుప్రభువారిని అమ్మడిస్తే నీ కోట బియ్యం లేవు, మరి పింఛన రాదు, అన్నీ వస్తాయి లైన్లోకి. ఏం చేయాలా? ఒప్పుకుంటావా? నాకు పింఛన్ లేకపోయినా, నా కోటా బియ్యం లేకపోయినా నేను యేసుప్రభువారిని అమ్మడిస్తానని అంటవా? అనేది ఎంతమందో, ఊడిపోయేది ఎంతమందో. అందుకనే దేవుడి యొక్క రాకడ సమీపించి ఉన్నది కనుక ప్రభు రాజ్యంలో పోవాలంటే ఈ లోక శ్రమలు వెనదవిని కాదు. ఈ లోకంలో కొన్ని శ్రమలు ఉంటాయి. ఈ లోకంలో మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అక్కడ మన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఇక్కడ మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటే అక్కడ మనం ప్రాణం కాపాడబడతాం. ప్రభు పక్షంగా, దేవుని పక్షంగా, దేవుడు మన పక్షంగా ఉండి ఆ రీతిగా మనల్ని బలపరిచి స్థిరపరుచునుగాక. రండి. ప్రార్థన తీసుకుందాం. ఆ లోపల బనానాస్ ఉన్నాయి, అవి సెట్ చేసి పెట్టుకోండి. ప్రార్థన చేసిన తర్వాత బనానాస్